ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, ఆ. కాంగ్రెస్ గవర్నమెంట్ విధి విధానాలు మీకు ఎలా అనిపిస్తుంది? అది వచ్చినాక ఏం లాభం లేదు. నేను ఇందిరామ ఇండ్లు అనేది ఉన్నోళ్ళకే వస్తుండ్రు కానీ లేని వాళ్ళకి ఒకరికి కూడా లేవు. నాకు ఊర్లో పొలం లేదు, ఒక ఇల్లు లేదు, ఏమిటికి ఏం లేదు, ఏం లేదు మా ఇష్టోళ్ళకి. ఓకే, అది అందులో పొలిటికల్గా వాళ్ళకు అండదండలు పెట్టేటోళ్ళకే ఇస్తున్నారు. అంటే లోకల్ కాన్స్టిట్యున్సీ లో చూస్తూనే ఉన్నారు కదా, బీఆర్ఎస్ అయితే నడిచింది. సో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే కాంగ్రెస్ వస్తుంది అంటారా? 100% బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకని బీఆర్ఎస్ వస్తుంది? ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతనో అంతనో వస్తుండే. ఇప్పుడు మాకు రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కార్డులో పేర్లు ఇచ్చిర్రు పిల్లల పేర్లు, కానీ బియ్యం ఇస్తలేరు. పేర్లు వచ్చిన లాభం ఏంది? అంటే పేర్లు వచ్చి బియ్యం ఎందుకు ఇస్తలేరు అనేది క్వశ్చన్ చేయలేదు. అడిగాము మేము, ఇప్పుడు వేయము నెక్స్ట్ మంత్ అంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ పోతే ఆ తర్వాత రండి అని అంటున్నారు. ఓకే, ఇక రానప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటున్నారు దానికి? కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది. కంపేరింగ్ టు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ రావాలి కంపల్సరీ. బీఆర్ఎస్ లో ఉండే లాభాలు ఏంటి మరి? ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఇప్పుడు దళిత బంధు పడుతుండే ప్రతి ఒక్కటి, మెడికల్ పరంగా కానీ ఏ విధంగానే బీఆర్ఎస్ ఉండడం వలన లాభం ఉంది అని దీని ఏం లేదు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు అన్న ఇవ్వాలి కనీసం. రేషన్ల పేర్లు వచ్చినా బియ్యం ఇస్తలేరు. ఏ విధంగా లాభం లేదు. ఓకే, పేరు ఒకటే కాంగ్రెస్ కాంగ్రెస్ అని మొత్తం ప్రజల్లో తీసుకొస్తారు కానీ ఏం లాభం లేదు అది. అంటే ఇప్పుడు చూస్తున్న పరిపాలనకి మించి బీఆర్ఎస్ లోనే కనిపించింది అంటారా? బీఆర్ఎస్లోనే కనిపించింది. మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది కంపల్సరీ. 100% బీఆర్ఎస్ఏ రావాలి మళ్ళీ.